కట్ట మీద కారగంట తుమ్మెదాలో తుమ్మెదాలో కలువ బిలిసే కాపు కొడుకు తుమ్మెదాలో కలువ బిలిసే కాపు కొడుకు తుమ్మెదాలో. శనార్థులు, నేను మీ గంగ. అందరు మంచిగున్నారా? ఎట్లున్నారు? నేనైతే మస్తుగున్నా. ఇవాళ మాటతోనే పాట, పాటతోనే మాట. దినమంతా పాటలతో కళాకారులతో కలగలికే మన ప్రోగ్రామే మాట పాట. ఇయ్యాలైతే మాట పాటలు ఎవరిని పట్టుకొచ్చినా తెలుసా? పట్టుకొచ్చుడు కాదు, మేమే వచ్చిన ములుగుకి. ఇక అన్న గురించి చెప్పాలంటే 2 రాష్ట్రాలకు తెలుసు అన్న. ఇంతకుముందు పాట పాడినా కదా, ఆ అన్న పాట పాడితే చాలు అబ్బా అని ఇట్లనే చూడబుద్ధి అవుతుంది. ధూమ్ధామ్లల్లో కానివ్వండి, ఏ స్టేజ్ మీద కానివ్వండి, మూలుగు శంకర్ అన్న అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఈ 2 రాష్ట్రాలకు కూడా మస్తు పేరున్నది. అసలు అన్న సమ్మక్క సారక పాట పాడతాడు, ఇట్లా నిలబడి పూనగాలు వస్తాయన్నమాట. అట్లుంటుంది అన్న పాటలు ఒక్కొక్కటి. మరి లేట్ చేయకుండా అన్నతోని పాటలు పాడిపించుకుందాము, ముచ్చట్లు అన్నీ. అన్న నమస్తే. అన్న నమస్తే. బాగున్నావురా? బాగున్నా అన్న. మస్తు రోజులైంది. ఎప్పుడో చిన్నప్పుడు మీరు అన్ని స్టేజ్ల మీద మీరే. ఎవరికి తెలియని వాళ్ళు అయితే మూలుగు శంకరన్న అంటే తెలియని వాళ్ళు అయితే లేరు. అట్లనే మీ పాట మేడారం అసలు ఆసియా ఖండంలోనే అంత పెద్ద జాతర. ఆ జాతర పక్కన పెడితే మీ పాట అయితే ధూమ్ధామ్గా దుమ్ము లేపింది. ఆ పాట ముందుగా వాడుకుందామన్న మనం. తప్పకుండా. మన అమర గాయకులైన గద్దరన్న, సాయిచంద్ అన్న, పాటమ్మ భిక్షపతి, వేముగంటి ప్రసాద్ అన్నకు ఒకసారి కళాకారుల తరపున నివాళులు అర్పిస్తూ, ఓకేనా? పాటకు పట్టము గట్టి పాటకు పట్టము గట్టి ఎంతో మంది ప్రజల గుండెలో నిలిచినట్టి గద్దరన్నా సాయిచంద్ అన్న, పాటమ్మ బుచ్చన్న, వేముగంటి ప్రసాదన్న, మీకు ఇవే జోహారులన్నా, మీకు ఇవే జోహారులన్నా. నిజంగా ఈ రోజున గద్దరన్న అంటే, సాయిచంద్ అన్న అంటే, పాటమ్మ భిక్షపతి అన్న అంటే, వేముగంటి ప్రసాద్ అన్న అంటే జనం పాటకు జానపదాలు వాళ్ళు. అవునన్న. ఒక పాటకు పల్లవి చరణం ఎట్లనో ఒక యావత్తు ప్రపంచాన్ని జానపదాన్ని పరిచయించిన అమర గాయకులకు నిజంగా మన కళాకారుల తరపున నివాళులు అర్పిస్తూ, జై కళలు, జై సంస్కృతి. సూపర్ అన్న. నిజంగా ఇంట్రడక్షన్ చాలా బాగుంది. ఇట్లా అసలు వాళ్ళు లేరని లోటు లేదు మనకు, ఎందుకంటే మీ అందరి గొంతులలో వాళ్ళు ఎప్పుడు బతికే ఉంటారు. అట్లనే ఒక మంచి పాటతోని మనం షురు చేసుకుందాం అన్న. అవునరా, నాకు ఇష్టమైన సాంగు, మంచి సాంగు మేడారం సాంగు. సవ్వారు కచురం బండి గట్టిన నేను సమ్మక్క జాతర తొవ్వదొక్కిన, సవ్వారు కచురం బండి గట్టిన నేను సమ్మక్క జాతర తొవ్వదొక్కిన, కేడింతలయ్యబట్టరో నా మరుదలు గల్లు గల్లు నెగురబట్టరో, కేడింతలయ్యబట్టరో నా మరుదలు గల్లు గల్లు నెగురబట్టరో, సమవో సారవ్వా సవ్వారు చాలా సవ్వారు కచురం బండి గట్టిన నేను సమ్మక్క జాతర తొవ్వదొక్కిన, సవ్వారు కచురం బండి గట్టిన నేను సమ్మక్క జాతర తొవ్వదొక్కిన, కేడింతలయ్యబట్టరో నా మరుదలు గల్లు గల్లు నెగురబట్టరో, కేడింతలయ్యబట్టరో గల్లు గల్లు నెగురబట్టరో, జారు జారు బండల్లె సమ్మవ్వా జంపన్న వాగుల్లె సారవ్వా, జారు జారు బండల్లె సమ్మవ్వా జంపన్న వాగుల్లె సారవ్వా, అశిలకాల గట్టున వెలసిన తల్లి సమ్మవ్వో నీకు దండమే తల్లి, సమ్మవ్వ
వచ్చిన తల్లి సమ్మవ్వో నీకు దండమ తల్లి సారవ్వో నీకు దండమ తల్లి జారు జారు బండల్లే సమ్మవ్వా జంపన్నవా గుల్లె సారవ్వా జారు జారు బండల్లే సమ్మవ్వా జంపన్నవా గుల్లె సారవ్వా సవారు 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 కచురం బండి గట్టిన నేను సమ్మక్క జాతర తొవ్వదొక్కినా మక్క జాతర తొవ్వదొక్కిన కేడింతలయ్యబట్టెరో నా మరుదలు గల్లు గల్లు నగరబట్టెరో కేడింతలయ్యబట్టెరో నా మరుదలు గల్లు గల్లు నగరబట్టెరో ఆ గుంపు గుంపు సింతల్లో దుబ్బాసరవ్వ చూడు గుంపు గుంపు సింతల్లో దుబ్బాసరం ఆ శిలకాల గట్టున వెలసిన తల్లి సమ్మవ్వో నీకు దండమె తల్లి సమ్మవ్వో నీకు దండమె తల్లి జారు జారు బండల్లే సమ్మవ్వా జంపన్నవా గుల్లె సారవ్వా జారు జారు బండల్లే సమ్మవ్వా జంపన్నవా గుల్లె సారవ్వా సవ్వారు 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 కచురం బండి గట్టిన నేను సమ్మక్క జాతర తొవ్వదొక్కినా అకేడింతలయ్యబట్టెరో నా మారుదల్లు గల్లు గల్లు నగరబట్టెరో నా మారుదల్లు గల్లు గల్లు నగరబట్టెరో అసమవో సారవ్వా జారు జారు బండల్లే సమ్మవ్వా జంపన్నవా గుల్లె సారవ్వా జారు జారు బండల్లే సమ్మవ్వా జంపన్నవా గుల్లె సారవ్వా అబ్బా సూపర్ అన్న సాయంత్రం పూట చెట్టు మీద పిట్టలు వస్తాయి నీ పాటకి ఎగిరి ఎటో పోయినాయి అన్న అట్లా వాడిన దుమ్ము దులిపేసినావు పో అట్లనే మీరు వాడిన గద్దరన్న పాట అంటే అందరికి ఇష్టమే ఒక్కసారి మా కోసం గద్దరన్న పాట ఒక మంచి జానపదం తర్వాత వాడుకుందాం కట్ట మీది కారాగంట తుమ్మేదాలో తుమ్మేదాలో కలువా బిలిచే కాపు కొడుకే తుమ్మేదాలో కట్ట మీది కారాగంట తుమ్మేదాలో తుమ్మేదాలో కలువా బిలిచే కాపు కొడుకే తుమ్మేదాలో ఎందారెందారస్తున్నారో తుమ్మేదాలో తుమ్మేదాలో ఎంచుకోండి చెలియాలారా తుమ్మేదాలో కట్ట మీది కారా మీది తుమ్మేదాలో తుమ్మేదాలో కలువా పిలిచే కాపు కొడుకే తుమ్మేదాలో గుర్రా మెక్కే గౌసుడు తుమ్మేదాలో తుమ్మేదాలో జప్ప జప్ప వచ్చినాడే తుమ్మేదాలో కట్ట మీది కారాగంట తుమ్మేదాలో కలువ పిలిచే కాపు కొడుకే తుమ్మేదాలో మూను మూకు మూడున్నర తుమ్మేదాలో తుమ్మేదాలో సాలుకు సవ్వారుపై తుమ్మేదాలో కట్ట మీది కారాగంట తుమ్మేదాలో తుమ్మేదాలో కలువ పిలిచే కాపు కొడుకే మూను మూకు మూడున్నర తుమ్మేదాలో తుమ్మేదాలో సాలుకు సవ్వారుపై తుమ్మేదాలో కట్ట మీది కారాగంట తుమ్మేదాలో తుమ్మేదాలో కలువ పిలిచే కాపు కొడుకే తుమ్మేదాలో నలబాయి నలుగురాము తుమ్మేదాలో తుమ్మేదాలో నల్లారామ చిలకాలామే తుమ్మేదాలో కట్ట మీది కారాగంట తుమ్మేదాలో తుమ్మేదాలో కలువ పిలిచే కాపు కొడుకే తుమ్మేదాలో అబ్బా కలువ పిలిచే కాపు కొడుకే తుమ్మేదాలో కలువ పిలిచే కాపు కొడుకే తుమ్మేదాలో అన్న భలే వాడినవన్న అసలు పాట అయితే నిజంగా సూపర్ అదిరిపోయింది. అట్లనే మీ ఇంట్లో మంచిగా సపోర్ట్ చిన్నప్పటి నుంచే ఉంటుంది తెలిసిందే. అట్లనే గద్దరన్నతోని చాలా ప్రయాణాలు మీరు గద్దరన్నతోనే ఎక్కువ చేసిండ్రు, చాలా చేసినాం. సో ఆ ధూమ్ధామ్లో గద్దరన్నతోనే బాగున్నాయి కాబట్టి ఒకసారి మన కోసం గద్దరన్న పాట పాడండి. తప్పకుండా. తమ్ముడు అనిల్ కర్ణ రాసిన సాంగ్ రికార్డింగ్ అయింది, యూట్యూబ్లో కూడా మంచి పేరు తెచ్చిందిరా. ఓకే అన్న.
విప్లవోద్యమగానానికి వందనాలులే, ప్రజల దట్టి లేపిన పాటకులాల్ సలాములే. విప్లవోద్యమగానానికి వందనాలులే, ప్రజల దట్టి లేపిన పాటకులాలు సాలే. ఎన్నెన్ని ఊళ్ళు తిరిగెనో, ఏ ఎండా వానకు నిలిచెనో, ఏ కొండ కోన దాచెనో, పీడిత వర్గ ప్రజాయుద్ధ నౌక గద్దరన్నను. విప్లవోద్యమ గానానికి వందనాలులే, ప్రజల దట్టి లేపిన పాటకులాల్ సలాములే. విప్లవోద్యమ గానానికి వందనాలులే, ప్రజల దట్టి లేపిన పాటకులాల్ సలాములే. గోసి గొంగడేసి కాలి గజ్జగట్టి గోసల్ని చెప్పిన గొంతుక, గోసల్ని చెప్పిన గొంతుక, ఆలి పిల్లల నిడిసి ఇల్లు జడలే మరిసి ఆకలి గొంతుక పోరుక, ఆకలి గొంతుక పోరుక, ఆకలి గొంతుక పోరుక. పాలక గుండెల గుబులు పుట్టించిన ఎర్ర జెండా వైతివి, పాలక గుండెల గుబులు పుట్టించిన ఆత్మాభిమాన పూర్వ క్షేత్రాన యుద్ధ గీతమైతివి, యుద్ధ గీతమైతివి. ఆ పొద్దుల్లో బడిసెటి సూర్యుని ముద్దాడి బతుకు పాటవైతివి, జనుల గుండె నాదమైతివి. విప్లవోద్యమ గానానికి వందనాలులే, ప్రజలు దట్టి లేపిన పాటకులాల్ సలాములే, లాల్ సలాములే, లాల్ సలాములే. అబ్బా సూపర్ అన్న, అసలు మీ గొంతు ఎట్లా హై పిచ్ ఇట్లా వెళ్ళిపోతుందన్న. అసలు ఏ పాట పాడినన్నా అసలు గొంతు మాత్రం ఇట్లా లేపేస్తున్నారన్న మమ్మల్ని అయితే. ఇట్లా షాక్ అవుతున్నా మీ గొంతుకి, అసలు నిజంగా సలాం అన్న. థ్యాంక్ యూ రా. సిక్కుడు ఎట్లల్లా సందమామ, నేను గిరిగింజలాడంగా సందమామ. సిక్కుడు ఎట్లల్లా సందమామ, నేను గిరిగింజలాడంగా సందమామ. సిక్కుడు పువ్వొచ్చి సందమామ, నా సీగ మీద వాలిందో సందమామ. పువ్వొచ్చి సందమామ, నా సీగ మీద వాలిందో సందమామ. అబ్బా వాలిందో లేదా ఏ సందమామ, అబ్బా వాలిందో లేదా ఏ సందమామ, వాలిందో లేదా ఏ సందమామ. నన్ను అడిగేవారు లేరెక్కో సందమామ, వాలిందో లేదా ఏ సందమామ. నన్ను అడిగేవారు లేరెక్కో సందమామ. మళ్ళా ఈ సెట్లల్లా సందమామ, నేను కోలాట మాడంగా సందమామ. నేను కోలాట మాడంగా సందమామ. మళ్ళా ఈ పువ్వొచ్చి సందమామ, నా మామ మీద వాలిందో సందమామ. మళ్ళా ఈ పువ్వొచ్చి సందమామ, నా మామ మీద వాలిందో సందమామ. అబ్బా వాలిందో లేదా ఏ సందమామ, అబ్బా వాలిందో లేదా ఏ సందమామ, వాలిందో లేదా ఏ సందమామ. నన్ను అడిగేవారు లేరక్కో సందమామ, వాలిందో లేదా సందమామ. నన్ను అడిగేవారు లేరక్కో సందమామ, నన్ను అడిగేవారు లేరాయే సందమామ, నన్ను అడిగేవారు లేరాయే సందమామ, నన్ను అడిగేవారు లేరాయే సందమామ. ముద్ద పిడిక కింద తుముదియలో, ముతియాల తేలుండే తుముదియలో, రతనాల తేలుండే తుముదియలో. ముద్ద పిడిక కింద తుముదియలో, రతనాల తేలుండే తుముదియలో. ఆ చిడిగదియబోతే తుమిదియలో, చిడివనేలు కేసింది తుమిదియలో, బొడివెనేలు కేసింది తుమిదియలో. సింది తుమిదియలో, బొడివెనేలు కేసింది తుమిదియలో. అత్త వేసిన మంత్రం తుమిదియలో, జగదారి మంటలు తుమిదియలో, పగబాగ మంటలు తుమిదియలో. అత్త వేసిన మంత్రం తుమిదియలో, జగదారి మంటలు తుమిదియలో, తుమిదియలో. ముద్ద పిడిక కింద తుమిదియలో, ముద్ద పిడిక కింద, ముద్ద పిడిక కింద తుమిదియలో, ముతియాల తేలుండే తుమిదియలో, రతనాల తేలుండే తుమిదియలో. రతనాల తేలుండే తుమిదియలో, రతనాల తేలుండే తుమిదియలో, రతనాల తేలుండే తుమిదియలో. బండారు పెళ్లి కట్ట మీద ఉగుదముయ్యాల, మన టుంగుటుయాల. బండారు పెళ్లి కట్ట మీద ఉగుదముయ్యాల, మరి టుంగుటుయాల. ఆ బండారు పెళ్లి, ఆ బండారు పెళ్లి, ఆ బండారు పెళ్లి, ఆ బండారు పెళ్లి కట్ట మీద ఉగుదముయ్యాల, మరి టుంగుటుయాల.
ఆ నడుము సన్నం నాగలికం పెట్టుకోబడ్డాను నీ వయసు వయారం నడుము సన్నం నాగలికం పెట్టుకోబడ్డాను నీ వయసు వయారం ఆ నడుము సన్నం ఆ బండరు పెళ్ళి కట్ట మీద ఉగుదము యాలా మరి టుంగుటు యాలా అబ్బా ఉగుదము యాలా మరి టుంగుటు యాలా ఉగుదము యాలా మరి టుంగుటు యాలా ఉగుదము యాలా మరి టుంగుటు యాలా. అన్న డాన్స్ చేయించినావు కదా లాస్ట్కి అయితే నాకు నేను ఆగలేను, అందుకని ఇక డాన్స్ చేసేసిన అట్లా వాడుతున్నావు అన్న. నిజంగా అసలు సూపర్ అన్న. ఇక అన్న మూలుగు నుంచి వచ్చినావు, అమ్మ వాళ్ళు ఏం చేస్తుండే చిన్నప్పటి నుంచి, మీ పాట ప్రయాణం ఎట్లా సాగింది ఒక్కసారి మా ప్రేక్షకులకు కూడా చెప్పారా? అదే కళాకారుడిగా పుట్టినందుకు చాలా ధన్యునురా. అవునన్న. అంటే ఎంత బాత్రూంలోనైనా కాటకుడు పాటను బతిలాడుకుంటాడు. ఒక చెమట చుక్క నుంచి వెళ్ళి పుట్టింది నా పాట. ఒక రైతన్న చేను సెలకల్లో వాలుకొని వచ్చింది నా పాట. నేను చిన్నప్పటి నుంచి వెళ్ళి 5వ తరగతి నుంచి వెళ్ళి డ్యాన్సులు చేయడం, పాటలు పాడడము 5th క్లాస్ నుంచి వెళ్ళి చేసుకుంటూ వస్తూ మా ఊళ్ళో ఒక పౌరాణిక కళాకారులు ఉండే. మా నాన్న పౌరాణిక కళాకారుడు, భాస్కర్ అన్న అని మంచి నా మిత్రుడు యాక్సిడెంట్లో చనిపోయిన కళాకారుడు, తన ఆదర్శం. అలాగనే ఉద్యమాలలో నన్ను పరిచయం చేయించిన నిర్మల కిషోర్ అన్న. ప్రత్యేకంగా నన్ను ఉద్యమానికి పరిచయం చేయించింది నిర్మల కిషోర్ అన్న. గద్దరన్నకు కానీ, గోరటెంకన్నకు కానీ, మిట్టపల్లి సురేంద్ర అన్నకు కానీ. నాకు ఇష్టమైన గాయకుడు నాగన్న గొంతు అంటే, సాయి చందన్న గొంతు అంటే నాకు విపరీతమైన ఇక గజ్జిగా, అంతకంటే ఇక ఆ పదానికంటే ఏం లేదు. నాకు ఆదర్శం కూడా ఆ గొంతులు. కాబట్టి ఉద్యమ నేపథ్యము, ఉద్యమాలలో పాల్గొంటూ సామాజిక పాటలు పాడుకుంటూ పాటనే నమ్ముకున్న నేను ఆస్తులు, అంతస్తులు, మేడలు, ఆభరణాలు ఎవ్వి లేవు కళాకారులకు. ఇప్పటికీ పాటను నమ్ముకుంటూ వచ్చినందుకు నాకు నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఒక ఉద్యోగం ఇచ్చింది. ఆ ఉద్యోగంతోనే పిల్లలు, భార్య పిల్లలు, అమ్మ నాన్నలు కుటుంబ బాధ్యతలుగా సాదుకుంటూ జీవనోపాధి గడుపుకుంటూ వస్తున్నావురా. తినడానికి తిండి లేదు. ఉద్యమం అప్పుడు ఎన్నో వర్షాలకు, ఎన్నో ఎండకు, వానకు తట్టి స్టేజీల కింద పడుకొని గోసి గుంగడి వేసుకొని, వాన వస్తుంటే కూడా నెత్తి మీద గోసి గుంగడి వేసుకొని పన్న రోజులు ఉన్నాయి. ఉద్యమానికి అలాంటి కష్టపడ్డాం కళాకారులం. కాబట్టి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మమ్మల్ని ఒక ఉద్యోగంగా ప్రకటించినందుకు ధన్యవాదాలు. నాకు అమరవీరులు అంటే చాలా, ఏ వేదికనైనా పాడుకుంటా. మిట్టపల్లి సురేందర్ అన్న రాసిన పాట మీరు చాలా వేదికల పైన వాడిండ్రు. మీకు ఎంతో ఇష్టమైన పాట అమరవీరుల గురించి, మా కోసం కూడా ఒకసారి పాడన్న. సురేందర్ అన్న సాహిత్యం అంటే, సురేందర్ అన్న పాటలంటే, మాటలంటే ఆదర్శంగా తీసుకొని ముందుకు నడుస్తారా. అన్న పాటలు అంటే చాలా ఇష్టము. నేను ప్రతి వేదిక మీద తెలంగాణ ధూమ్ధాంలో అమరవీరుల పాట ఒక్కరిద్దరా అనే సాంగ్ పాడుకునేదిరా. ఆ సాంగ్ వినిపిస్తా, పాడండి అన్న. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, మీరు తెలంగాణ పోరులో నెలరాలిన తరలు. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, మీరు తెలంగాణ పోరులో నెలరాలిన తరలు. పొద్దు పొడుపులు, పత్తి కడుపులు, పోరుల పదనెక్కిపోయిన యుధాలు. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, మీరు తెలంగాణ పోరులో నెలరాలిన తరలు. దండిగానే దండు గట్టినోళ్ళు, దండయాత్రల ముందు నడిసినోళ్ళు. దండు గట్టినోళ్ళు, దండయాత్రల ముందు నడిసినోళ్ళు. గన్నుకైనా వెన్ను చూపనోళ్ళు, పెన్నుతో వెన్నంటి సాగేటోళ్ళు. ఒక్కరా ఇద్దరా మీరు తెలంగాణ పోరులో నెలరాలిన తరలు. జైలు గొడతో సెలిమి చేసినోళ్ళు, జంగులో జెండాలు మోసినోళ్ళు. జంగులో జెండాలు మోసినోళ్ళు, జైలు గొడతో సెలిమి చేసినోళ్ళు. జంగులో జెండాలు మోసినోళ్ళు, జెండాలు మోసినోళ్ళు. తరగతి గదిలల్ల మెదినోళ్ళు, పోరుల వరవాడి మార్చినోళ్ళు. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, తెలంగాణ పోరులో నిప్పుల్ని నీళ్ళల్లా తాగేటోళ్ళు. మంట నుండి కదుముకున్న వాళ్ళు, మంట నుండి కదుముకున్న వాళ్ళు. నిప్పుల్ని నీళ్ళల్లా తాగేటోళ్ళు, మంట నుండి కదుముకున్న వాళ్ళు. మంట నుండి కదుముకున్న వాళ్ళు. నూరుగు మీసాల పొరగళ్ళు, ఏనుగు కుంభ
ధ్వని కొట్టినోళ్ళు ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు వీరు తెలంగాణ పొరులో నెలరాలిన తరలు మైదానములో ఆటలాడినోళ్ళు మందార మంటలై పూసినోళ్ళు మైదానంలో ఆటలాడినోళ్ళు మందార మంటలై పూసినోళ్ళు మంటలై పూసినోళ్ళు పరీక్ష పత్రాలు రాసినోళ్ళు ప్రశ్నల కొడవళ్ళు విసిరినోళ్ళు ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు మీరు తెలంగాణ పొరులో నెలరాలిన తరలు మీరు తెలంగాణ పొరులో నెలరాలిన తరలు మీరు తెలంగాణ పొరులో నెలరాలిన తారలు. అబ్బా అసలు ప్రాణం పెట్టి వాడుతున్నారన్న, అసలు ఆ ప్రాణం ఇప్పుడు పోయినా పర్లేదు అన్నట్టు వాడుతున్నారన్న ఒక్కొక్క పాట. నిజంగా సూపర్ అన్న. ఇట్లా పాడే ధైర్యం అసలు ఎట్లా వచ్చిందన్న మీకు? అదంతా కళామ తల్లి దయవల్లరా. అసలు మీ గొంతులో ఏదో ఉందన్న, నిజంగా మొత్తం ఇట్లా నరాలు ఇట్లా వస్తున్నాయి మీరు వాడుతుంటే. రెండు రెండు పువ్వులే ఉయ్యాలో రెండు మల్లె మొగ్గలే ఉయ్యాలో రెండు రెండు పువ్వులే ఉయ్యాలో రెండు మల్లె మొగ్గలే ఉయ్యాలో ఆ కొమ్మన పండున్నది ఉయ్యాలో కోరుతే మన ఖర్చునా ఉయ్యాలో కోరుతే మన ఖర్చునా ఉయ్యాలో ఆ బాయిల చేపున్నది ఉయ్యాలో బంసుతే మన ఖర్చునా ఉయ్యాలో మన ఖర్చునా ఉయ్యాలో ఆ గాలమేసి లాగుతే ఉయ్యాలో గడ్డన పడి దూకెనో ఉయ్యాలో గడ్డన పడి దూకెనో ఉయ్యాలో ఆ రెండు 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 పువ్వులే ఉయ్యాలో రెండు మల్లె మొగ్గలే ఉయ్యాలో రెండు 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 మల్లె మొగ్గలే ఉయ్యాలో ఆ రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో ఆ రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో ఆ గిరుకు 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 మా విల్లో యమ పోరి గజాల పోరి గిరుకు మా విల్లో యమ పోరి గజాల పోరి గిరుకు 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 మా విల్లో యమ పోరి గజాల పోరి గిరుకు మా విల్లో యమ పోరి గజాల అను పోయే దారిలోన నిమ్మల వనమే యమ పోరి గజాల పోరి నిమ్మల వనమే యమ పోరి గజాల పోరి అనువయ్యే దారి అనువయ్యే 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 దారిలోన నిమ్మల వనమే యమ పోరి గజాల పోరి నిమ్మల వనమే యమ పోరి గజాల పోరి గజాల పోరి నిమ్మల వనమే యమ పోరి బొయ్య అల్లాలు బెల్లాలు అయ్యరటి పళ్ళు అయ్యరటి పల్లో నానే మలిక రాజా 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 కుడుకలు బెల్లాలు ఖర్జూర పళ్ళు ఖర్జూర పల్లో నానే మలిక రాజా 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 ఎమిర నరుడా ఏలన చేస్తావు నవ్వులుగా దివి రామ్ భజన ఎమిర రామ్ భజన ఎమిర నరుడా ఎమిర నరుడా ఎమిర నరుడా ఏలన చేస్తావు నవ్వులుగా దివి రామ్ భజన ఇయ్యాల మా సరే పేపునామి నగమల్లేలో తిగా మల్లేరా మీరందరస్తులు మాయమ్మ ఏది నగమల్లేలో తిగా మల్లేరా ఇయ్యాల తిగా మలే ఆ ముందచ్చే బొల్లావు ముంతవుల మంద నగమల్లేలో తిగా మల్లేలా నగమల్లేలో తిగా మల్లేరా అన్న ఏమైనా మాట్లాడాలంటే నాకు మాట్లాడొస్తలేదన్న, పాటనే వాడిపోయే బుద్ధి అవుతుంది. సూపర్ అన్న, అసలు ఇట్లా ఆగకుండా బ్రీతింగ్ తీసుకోకుండా వాడుతూనే ఉన్నారన్న కంటిన్యూగా. అన్న ఇప్పుడు జాబ్ చేస్తున్నారు కదా, మీరు కంటిన్యూ అవుతున్నారు కదా, జాబ్ చేసుకుంటా ఇక్కడ రికార్డింగ్లల్లో
ఇటు బిజీ అయిపోతున్నారా? బిజీ ఏం లేదురా, అంటే మెయిన్గా జాబ్ చేసుకుంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆటపాటతో ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. అప్పటికి ఇప్పటికి ఏమైనా మారిందా అన్న? డిఫరెంట్ ఏమైనా ఉందా సమాజం, లేకపోతే మంచిగానే ఉందా? అంటే మన మనిషిలోని మార్పు కలిగినప్పుడు సమాజం మారుతుందిరా. సమాజం కానీ మనిషిలోనే మార్పు ఎప్పుడు కలుగుతుందో అప్పుడు సమాజం బాగుపడుతుంది, ఓకే, అన్ని రకాలుగా బాగుపడుతుంది. కానీ సమాజం మీద మార్పు అనేది చాలా ఇంపార్టెంట్. మనిషిలోనే మార్పు కోరడం అనేది చాలా గొప్ప ఆలోచన. సూపర్ అన్న. అట్లానే సమాజం గురించి ఒక మంచి పాట అన్న. అమ్మ పాట పాడతా. పురిటి నొప్పులాయతరా పూజించే దేవతరా, జన్మనిచ్చిన తల్లి జగతిలోన జాబిల్లి, సాష్టంగా నీ పాదాలకు వందనం, ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణం, పాదాలకు వందనం, వెచ్చని నీ కడుపుల మోసి వెలగట్టని ప్రేమను చూపి, బరువెక్కిన గుండెతో అమ్మా ప్రతి అడుగు పదిలంగేసి, ప్రతి అడుగు పదిలంగేసి, ప్రాణవాయులందించంగా పసిగుండె స్పందించంగా, శ్వాసై మనతో స్నేహించి ప్రేమతో మరణాన్ని జయించి, ఎంత జాలి గుండే ఓ అమ్మా, ఎంత జాలి గుండే, అందుకే జగతిలా గుండే, నా కన్నీళ్ళతో కాళ్ళు గడిగిన మోక్షమునే గుండే, పురిటి నొప్పులాయతరా పూజించే దేవతరా, జగతిలోన జాబిల్లి, ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణం, ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణం. అమ్మకి ఎంత ఇచ్చినా తక్కువే, నిజంగా. కనీసం పాట ద్వారానన్నా అమ్మ పాట పాడుకుందని పాడి. నిజంగా సూపర్ అన్న. మీలాంటి కొడుకుని కన్నందుకు మీ అమ్మ కూడా చాలా అదృష్టవంతురాలు, ఎందుకంటే ఇంత అర్థం చేసుకుని. నేను అవ్వ అంట, నేను ఒక్కడనే కొడుకును, ఇద్దరు చెల్లెళ్ళు. అంటే ఎప్పుడన్నా ప్రోగ్రామ్ పోతే ఇంకెప్పుడు వస్తావు బిడ్డ, ఇంకెప్పుడు వస్తావు అని ప్రేమగా పలకరిస్తే తిన్నట్టు అనుకుని ఒక్కో రోజు తినకుండా అట్లే అరే అవ్వ మందలిచ్చిందంటే అట్లా పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి అవ్వ అంటే బాగా ఇష్టం. నాన్న అంటే చిన్నతనంలో చనిపోయాడు, నాన్న ప్రేమ తెలియదురా. ఈ ఊకే పాటలు 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 ప్రోగ్రాలని, ఇంట్లో పని చేయడం, ఇంట్లో పని చేయడం, ఉద్యమాలలో అరెస్టులు. ఇప్పటికి కూడా అవ్వ ప్రేమ అట్లనే ఉంటుంది. కానీ ఈ కొన ఊపిరి ఉన్నంత వరకు పాటనే ప్రయాణం, పాటనే జీవితం రా. అందుకే మనిషికి ఆస్తులు అంతస్తులు మేడలు మిద్దలు ఏవి రావట. అందుకే మనిషి మంచితనానికి మారుపేరు. నాది నాదంటారు, ఇల్లు నాదంటారు, ఇల్లెక్కడున్నది చిలక, రామ చిలక, మోసేది నలుగురు ఏడ్చేది 10 మంది, మోసేది నలుగురు ఏడ్చేది 10 మంది, చూసేది ఊరంతా చిలక, రామ చిలక, కాట్నామే కన తల్లి అగి దేవుడు తండ్రి, కాట్నామే కన తల్లి అగి దేవుడు తండ్రి, పగులేది కుండేగా చిలక, రామ చిలక, ఊరికి ఉత్తరాన ఉడాల మరి కింద నీ ఇల్లు ఉన్నది చిలకో, రామ చిలక, అక్క చెల్లెలు రారు, అన్నాదమ్ములు రారు, ఎవరు రారు వెంట చిలక, రామ చిలక, ధనము వెంట రాదు, భాగ్యము వెంట రాదు, మనిషికి మిగిలేది మంచితనమే. కాబట్టి సమాజంలో ప్రతి మనిషి మార్పు కోరుకొని మంచితనానికి నడవాలని కోరుకుంటూ
ధనము వెంట రాదు భాగ్యము వెంట రాదు మంచితనము మిగిలే చిలక రామ చిలక నాది నాదంటారు ఇల్లు నాదంటారు ఇల్లెక్కడున్నది చిలక రామ చిలక అల్లంత దూరాన వల్ల కాడయిందే చిలక రామ చిలక నాది నాదంటారు ఇల్లు నాదంటారు మోసేది నలుగురు ఏడ్చేది 10 మంది చూసేది ఊరంతా చిలక రామ చిలక రామ చిలక. సూపర్ అన్న, నిజంగా మీరు చెప్తే నాకు కూడా అంటే ఏడుపు వస్తుంది, అంత బాగుందన్న. నిజంగా ఎవరైనా చనిపోతే కనీసం పేరు పెట్టి కూడా పిలువరు, పీనుగు అంటారు. ఈ ప్రపంచంలో మట్టిలో కలిసే శరీరం మానవుంది, కానీ ఈర్ష్యలు కుట్రలు స్వార్థాలు అదే, కానీ ప్రేమలు అనురాగాలు పెంచుకుంటే మనిషిలోన గొప్పతనము చాలా బాగుంటుంది. కాబట్టి మనిషి అనేది స్వార్థం ఉండాలి, కానీ నిస్వార్థానికి చాలా ప్రయోజనం ఇస్తుకుంటూ ముందు సాగాలని ఈ సమాజాన్ని కోరుకుంటాం. అన్న ఇప్పటిదాకా అయితే అందరిని ఏడిపించేసినావు అన్న నీ పాటతో. ఇప్పుడైతే మంచి ఫుల్ జోస్ వచ్చే పాట, మేమందరం కలిసి డాన్స్ చేయాలి, అట్లాంటి పాట వాడన్న. నాకు జోస్ పాటలు అంటే బాగా ఇష్టం రా. అంటే వెనకట చిందోలు కథ చెప్తే సంచులు వేసుకొని కూర్చునేది నా పల్లెటూరులో. అలాంటి సంస్కృతి వెనకబడిపోతున్నది, అలాంటి కళాకారులు వెనకబడిపోతున్నారు. కాబట్టి అలాంటి కళాకారులను కూడా మీ ఛానల్ వెలికి తీయాలని కోరుకుంటూ, అలాంటి బాణీలను బతికియాలి, అలాంటి కళను బతికియాలి. కాబట్టి మీ ఛానల్ ఖచ్చితంగా అలాంటి ప్రాచీన కళలను వెలికితీసి అలాంటి కళాకారులను కూడా ఇలాంటి షోలను పెట్టి మీరు వాళ్ళని ముందు నడిపిస్తారని కోరుకుంటూ, పండు వెన్నెలలోన వెన్నెలలోన ఆడేటి అటలే మాయే నా పల్లెటూరులోన ఆడేటి అటలే మాయే, పండు వెన్నెలలోన వెన్నెలలోన ఆడేటి అటలే మాయే నా పల్లెటూరిలోన పడేటి అటలే మాయే. మరి చింత కింద కథలు చెప్తే ఎట్లుండేది? ఎవ్వరే ఈ వనములోనా ఎవ్వరే ఈ వనములోనా ఏర్పరించారే లలనా, ఎవ్వరే ఈ వనములోనా ఎవ్వరించారే లలనా, ఎవ్వరే ఈ వనము ఎవ్వరే ఈ వనములోనా ఎవ్వరే ఈ వనములోనా ఏర్పరించారే లలనా, ఎవ్వరే ఈ వనములోనా ఎవ్వరే ఈ వనములోన ఎవ్వరామైతే మీ పొమ్మి ఎవ్వరామైతే మీ పొమ్మి సాలు సరసములో రాజా ఎవ్వరామైతే మీ పొమ్మి అయితే మీ పొమ్మి. అంటే ఇలాంటి కథలు సింధుల కథలు ఎంత బాగుండేది. రూపున నా సరిబోలిన కాంతలు ఈ 14 లోకములో నెలని వెతికి నన్ను దొరకరు, రూపున నా సరిబోలిన కాంతలు నెలని వెతికి నన్ను దొరకరు, రూపున నా సరిబోలిన కాంతలు నా పసగల పెనుగనులు నాణ్యమైన కనుబొమ్మలు చూపిన కింపగునోసలు చోద్యంబగు మృదు చెక్కలు బాపురె నా సిగ పెదవు బలవంతముల కుచములు ఓపిక గల నా నడులు వయ్యారం బాతలుకు నా వసంతులే నవ్వులు నన్ను మించిన కనకాంగులు ఆ రూపున నా సరిబోలిన కాంతలు ఈ 14 లోకములో నెలని వెతికి నన్ను దొరకరు, రూపున నా సరిబోలిన కాంతలు. అంటే ఇలాంటి మా నాన్న ధర్మరాజుకు భీముడు ఇలాంటి పాత్రలు కట్టేది. మా ఊళ్ళో 20 మంది బ్యాచ్ ఉంటారు. 3 నెలలు కష్టపడి ఒక డ్రామా పండుగకి వేస్తారు. సావిత్రి ఒక ఘట్టంలో సావిత్రి కట్టిన, నేను చిత్రాంగి కట్టిన, పెద్ద పెద్ద వేషధారంలో శ్రీపాత్ర కట్టేది మా ఊరి వాటకు. అవును. యమధర్మరాజు నాని ఎరుగావే కోమలి, యమధర్మరాజు నాని ఎరుగావే కోమలి, యమధర్మరాజు నాని కోమలి
ఈ అడవి వచ్చుటాకు ఏమి కారణము నీకు, ఈ అడవి వచ్చుటాకు ఏమి కారణము నీకు, ఈ అడవి వచ్చుటాకు చెలు నీదు భర్త జీవి శీఘ్రమైనటు పోయక జీవికి, చెలు నీదు భర్త జీవి శీఘ్రమైనటు పోయక జీవికి, చెలు నీదు భర్త జీవి. అంటే భర్తను అడవిలో యమధర్మరాజు పతివ్రత ధర్మం మెరుగు సావిత్రిదేవి భర్తను ప్రాణం తీసుకొని పోతాడు. అప్పుడు ఆ అడవిలా ఏడ్చుకుంటూ పాడుతుంది, అయ్యో నా రాజ నీవు అడవి పాలైతివా, అయ్యో నా రాజ నీవు అడవి పాలైతివా, దయ్యాపూరు పునాపై దయ్యాపూరు పునాపై దగలిల్చి పోతివా, దయ్యాపూరు పునాపై దగలిల్చి పోతివా, దయ్యాపూరు పునాపై ఎన్నడైనా నీవు నన్ను, ఎన్నడైనా నీవు నన్ను మాటాడా నేరవో, ఎన్నడైనా నీవు నన్ను నేరవో, ఎన్నడైనా ఇది నురికి పోయినాడు ఓ లాలి గుమ్మడి, ఓ లాలి ముద్దుల గుమ్మడి, ఇది నురికి పోయినాడు ఓ లాలి గుమ్మడి, ఓ లాలి ముద్దుల గుమ్మడి, ఆ చూసి రాండి అన్నల్లారా ఓ లాలి గుమ్మడి, ఓ లాలి ముద్దుల గుమ్మడి, గుమ్మడి ఓ లాలి ముద్దుల గుమ్మడి, ఆ ములిసిందో మొలవలేదా ఓ లాలి గుమ్మడి, ఓ లాలి ముద్దుల గుమ్మడి, అవో లాలి గుమ్మడి, ఓ లాలి ముద్దుల గుమ్మడి, ఓ లాలి గుమ్మడి, ఓ లాలి గుమ్మడి, ఓ మునాపు చెట్టు కింద మగవనేసే సాల తాత, బొరాస గుమ్మడి వైనాల మామిడి, బొరాస గుమ్మడి వైనాల మామిడి, బొరాస గుమ్మడి చాల తాత, బొరాస గుమ్మడి వైనాల మామిడి, బొరాస గుమ్మడి వైనాల మామిడి, పయంచునేసేనే పడుసు గుమ్మల, బొరాస గుమ్మడి వైనాల మామిడి, బొరాస గుమ్మడి వైనాల మామిడి, బొరాస గుమ్మడి వైనాల మామిడి, బొరాస గుమ్మడి వైనాల మామిడి. అబ్బా అన్న మొత్తం చెమటలు వచ్చినాయి అన్న, నిజంగా ఎట్లా వాడినావంటే దుమ్ము దులిపినావు. ఇక మూలుగు శంకరన్న పాటలు అంటే ఇట్లనే ఉండాలా, ఇట్లనే ఉంటే ఇంకా మంచి మంచి పాటలు పాడాలన్నా ఇంకా మంచి స్థాయికోవాలని కోరుకుంటున్నామన్నా. మీరేమన్నా చెప్పాలనుకుంటే? థ్యాంక్ యూ రా. నిజంగా హెచ్ఎంటీవీలో చాలా ప్రోగ్రాం చేసినాం, మాట పాట కానీ ధూమ్ధాముల కార్యక్రమాలు. ప్రాచీన కళలను బ్రతికించడం కానీ జానపద కళాకారులను వెలికి తీయడం కానీ హెచ్ఎంటీవీ ఛానల్ నుంచి వెళ్ళి చాలా పేదరికంగా వెనుకబడి ఉన్న పాటగాళ్ళు ఆటగాళ్ళు మరుగున పడుతున్న కళలను నిజంగా అలాంటి కళాకారులను ఖచ్చితంగా గుర్తిస్తారని మా ములుగు జిల్లా కళాకారుల తరపున కోరుకుంటూ, పాటే ప్రయాణం పాటే నా జీవనంగా ప్రజల కోసం, సామాజిక కోసం, మార్పు కోసం, విప్లవ కోసం, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ అన్యాయం కోసం న్యాయంగా పాటను భుజాన ఎత్తుకొని పల్లెల్లో జనాల నుండి ప్రయాణిస్తున్నామని కోరుకుంటూ మీ ములుగు శంకర్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. చూసిండ్రు కదా అన్నతోనైతే ఈరోజు ఫుల్ అసలు హుషారు జోరు అసలు ఎనర్జీ ఇట్లా వచ్చేసింది అన్న పాటలు వినంగానే. అట్లనే సూపర్ ఉన్నాయి పాటలు. మళ్ళీ వచ్చే వారం కూడా అట్లాంటి ఆనిముత్యాన్ని పట్టుకొస్తాం. అంతవరకు అయితే మీరు ఒక చిన్న పని చేయండి, చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. నమస్తే.